హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముందుగా మనం బీట్రూట్ దోశ ఎలా వేయాలో చూద్దాము. దానికి సంబంధించి ఒక 2 బీట్రూట్స్ని అయితే తీసుకున్నాము. చూడండి, వాటిని పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకున్నాము. అందరూ నార్మల్గా వీటిని మిక్సీ వేసి ఏదైతే జ్యూస్ ఉంటుందో వాటిని పిండిలో వేసి కలుపుతారు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న స్లైసెస్ని అయితే ఇందులో వేసాము. అలాగే పచ్చిమిర్చిని వచ్చేసి 2 ముక్కలుగా చేసుకొని వేసి చూడండి, కొంచెం జీరాని అయితే యాడ్ చేస్తున్నాను. ముందు ఒకసారి గ్రైండ్ చేద్దాము. గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేద్దాము. చూడండి, కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని వడగట్టుకుందాము. వడగట్టేసుకొని ఆ వాటర్ని, ఆ లిక్విడ్ని అయితే తీసుకున్నాము. 2 గరిటెల పిండి అయితే గట్టి పిండి అయితే తీసుకున్నాము. మనం ఏదైతే లిక్విడ్ తీసుకున్నామో ఆ లిక్విడ్ని కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుతున్నాము. ఎక్కువ కాకుండా, మరీ లిక్విడ్గా కాకుండా. చూడండి, అలాగే ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఎక్కువ అయితే వేసుకో. అలాగే ఒక చిటికెడు పెప్పర్ అయితే వేస్తున్నాను. పెన్నం పెట్టేసేసి పెన్నం వేడెక్కిన తర్వాత దోశ అయితే వేద్దాం. కొంచెం పెన్నాన్ని అటు ఇటు మూవ్ చేస్తూ కాల్చుకున్నాము. మీరు ఈ దోశని కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది.